Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral program. This is your storyteller, Kevin Aranda, saying English, JPS School, Vilcharla, Musnur Mandal, Eluru district. Today's story is The Beautiful Rope. Hmm. Once, Catalina, the young girl, was watching the king's procession. The queen was dressed in beautiful robes. Catalina wondered how she could get such a robe. Then she began working in the palace and served the queen well. The queen presented her with a beautiful robe. On her way home, Catalina saw a hermit shivering and gave him her robe. The hermit said, "Oh girl, I bless you. Go bath in the river. It will make you most beautiful." Catalina did as the hermit said and saw her beautiful reflection. Then immediately a prince was passing by. He fell in love and married her. The moral is a kind act can bring a blessing in disguise. ఓకే. ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకానొకప్పుడు క్యాటలినా అనే అమ్మాయి రాజుగారు ఊరేగింపు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంది. అందులో రాణిగారి డ్రెస్సు చాలా బాగా నచ్చేసింది క్యాటలినాకి. అది ఎలా పొందాలి నేను అనుకుని రాజమహల్‌కి వెళ్ళి ఆ రాణిగారి దగ్గర సేవలు చేస్తూ ఉంటే, రాణిగారు ఈమె సేవలకు మెచ్చుకుని ఒక తను వేసుకునే గౌన్ ఒకటి, చక్కటి గౌను బహుమతిగా ఇచ్చారు. సరే అది తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే దారిలో పాపం ఒక యోగి చలికి వణుకుతూ కనిపించాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ గౌను ఆయనకి కప్పి, మీరు చలికి బాధపడుతున్నారు, కప్పుకోండి అని ఇచ్చేసింది. దాంతో ఆయన ఆ పాపను అన్నాడు కదా, నేను దీవిస్తానమ్మా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి చెరువులో స్నానం చేసిరా, నువ్వు చాలా అందంగా తయారవుతావు అని చెప్పాను అన్నాడు. వెంటనే అలా చెప్పినట్టుగా చేసింది. ఆ చెరువులో స్నానం చేసి బయటికి రాగానే తను చాలా అందగత్తెలాగా మారిపోయింది. ఆ నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుని తనే ఆశ్చర్యపోయింది. ఇంతలో అటుగా వెళ్తున్నటువంటి ఒక రాజకుమారుడు ఈమె అందాన్ని చూసి వెంటనే ప్రేమించి అక్కడికక్కడే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రకటించాడు. అలాగే పెళ్లి కూడా చేసుకున్నాడు. చూసారా? అయితే ఏంటి ఈ కథలో నీతి అని అంటే, మనం మంచి పనులు చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే వాటి యొక్క ఫలితాలు మనకి చాలా మేలు చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి మంచి పనులు చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండానే మంచి ఫలితాలు మనకు లభిస్తాయి. ఓకే. ఇది ఈ కథలో నీతి. ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. బాయ్.